గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన ప్రేక్షకుల్లో కొంతమంది అప్పుల పాలైపోయామండి. అప్పులు ఎప్పుడు తీసుకుంటే త్వరగా తీరతాయి, తీసుకున్న అప్పుని ఎప్పుడు చెల్లిస్తే మంచిదో క్లియర్గా వివరించమన్నారండి. అసలు ఆస్తి ఉన్నా లేకపోయినా అప్పు లేకుంటే చాలండి, జీవితంలో చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. అదే అప్పు ఉందనుకోండి, ఎప్పుడు తీర్చాలి, ఎలా తీరుతుంది అని రాత్రులు నిద్ర కూడా పట్టదు. దాదాపు ఈ సమస్య అనేది ప్రతి ఒక్క మధ్యతరగతి మనిషిని సతమతం చేస్తుంది. అయితే అప్పు తీసుకున్న శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించినట్లయితే త్వరగా తీరుతుందండి. ఎప్పుడైనా సరే మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదండి. అదే మంగళవారం నాడు అప్పు తీరిస్తే మంచిది. చాలామందిని మీరు ఒకసారి గమనించినట్లయితే పెద్ద పెద్ద వారందరూ కూడా ఈఎంఐలు కానీ లేదా బ్యాంకు లోన్లు తీర్చాలి అన్నా మంగళవారం నాడు వెళ్ళి ఫస్ట్ ఈఎంఐ కట్టు వస్తారు. మంగళవారం నాడు తీసుకోకూడదు, కానీ అప్పు తీర్చొచ్చండి. అలాగే బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు. మళ్ళీ బుధవారం నాడు అప్పు తీసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే మనకు నవగ్రహాలు ఉన్నాయి కదా, సన్ ట్రాన్సిషన్ అప్పుడు మాత్రం అప్పు తీసుకోకూడదు. అంటే మనకున్న నవగ్రహాలలో నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్య భగవానుడు ఏదో ఒక సమయంలో ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి వెళ్తాడండి. సూర్యుడు ఎప్పుడైతే స్థానాన్ని మారుతున్నాడో ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోకూడదండి. తీసుకుంటే మాత్రం తీర్చడానికి చాలా కష్టపడాలి. అప్పు తీరాలి అన్నా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కావాలి. 7 రోజుల్లో ఏ రోజున అప్పు తీసుకోవాలి, ఏ రోజున అప్పు తీసుకోకూడదో వివరిస్తానండి. సోమవారం నాడు రుణం ఇవ్వటం, తీసుకోవటం రెండిటికీ కూడా చాలా పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే సోమవారం అనేది పార్వతీదేవికి సంబంధించిన రోజు, చంద్రుడికి సంబంధించిన రోజు. సోమవారం నాడు అప్పు ఇవ్వచ్చు, అప్పు తీసుకోవచ్చు. మంగళవారం విషయానికి వస్తే మంగళవారం అనేది అంగారకుడి రోజు అండి, కుజుడి రోజు. అంగారకుడి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? కోపంగా, ఆవేశంగా, అశాంతితో, ప్రతీకార స్వభావంతో ఉంటాడు. మంగళవారం రోజున రుణం తీసుకోవటం అస్సలు మంచిది కాదండి. మంగళవారం రోజున కనుక మీరు రుణం తీసుకున్నట్లయితే ఇచ్చిన వారికి మీకు మధ్య ఖచ్చితంగా గొడవ అవుతుంది, తీర్చటం కూడా చాలా కష్టం అవుతుంది. అయితే ఇదే రోజున అప్పు తిరిగి చెల్లించవచ్చు. మొదటి ఈఎంఐ ఈ రోజు కట్టుకోవచ్చు. బుధవారం విషయానికి వస్తే ఈ రోజుకి అధిపతి బుధుడండి. బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు, కానీ అప్పు తీసుకోవచ్చు. గురువారం రోజున అప్పు తీసుకోవటం మంచిదండి. అప్పు పొందిన వాడికి మంచి జరుగుతుంది. అయితే అప్పు ఇవ్వటం అంత మంచిది కాదు. ఎందుకంటే చాలా మంది నమ్మకం ఏంటంటే గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఈ రోజున అప్పు ఇవ్వటం అనేది లక్ష్మిని దానం చేయటంగా భావిస్తారు. కాబట్టి గురువారం నాడు అప్పు తీసుకోవటం మంచిదే, కానీ అప్పు ఇవ్వటం మంచిది కాదు అని కొంతమంది నమ్ముతారు. శుక్రవారం విషయానికి వస్తే శుక్రవారం నాడు అప్పు ఇచ్చినంత మాత్రాన లక్ష్మీదేవి బయటికి వెళ్ళదండి, వడ్డీతో సహా తిరిగి వస్తుంది. కాబట్టి శుక్రవారం నాడు అప్పు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. శనివారం విషయానికి వస్తే ఈరోజు అప్పు ఇచ్చినా తీసుకున్నా అది తిరిగి చెల్లించే విషయంలో ఆలస్యం అవుతుందండి. అనుకున్న సమయానికి తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించలేకపోతాడు. కాబట్టి ఈ రోజున రుణం ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అంత మంచిది కాదు. ఇక మిగిలింది ఆదివారం. ఆదివారానికి అధిపతి సూర్యుడండి. సూర్య భగవానుడి మండే స్వభావం కారణంగా ఈ రోజున అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. అయితే ఏ రోజున తీసుకుంటే త్వరగా అప్పు చెల్లించగలుగుతామండి అని చాలామంది అడుగుతారు. భరణీ నక్షత్రం మాత్రం అప్పు తీసుకోవటానికి చాలా మంచి రోజండి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అప్పు తీరాలి అన్నా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కావాలి. కాబట్టి ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయారో, అప్పు తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నారో సూర్య భగవానుణ్ణి ఆరాధించండి. కష్టపడటంతో పాటుగా ఈ పరిహారాలను పాటించండి. కష్టపడకుండా పరిహారాలను పాటిస్తే ఎక్కడి నుండో డబ్బు వచ్చేయదు. ఈ పరిహారాలు అనేవి మీకు సపోర్ట్గా నిలబడతాయి. అప్పు తిరిగి చెల్లించే క్రమంలో మీరు కష్టపడతారు కదా, మీకు శక్తిని అందిస్తాయి.
ఎవరైతే అప్పుని తిరిగి చెల్లించాలి అనుకుంటున్నారో వారు ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అలాగే శాస్త్రం ప్రకారం ఇంకొక పరిహారం, అశోక చెట్టుని, అరటి చెట్టుని నాటాలి. దేవాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ, ఖాళీ ప్రదేశంలో కానీ, లేదా అడవుల్లో కానీ అశోక చెట్టుని, అరటి చెట్టును నాటి వాటిని కనుక సంరక్షించినట్లయితే అప్పు అనేది త్వరగా తీరిపోతుంది. ఒకవేళ మీరు బ్యాంకుల్లో కానీ లేదా ఎక్కడైనా అప్పు తీసుకున్నారనుకోండి, మీ ఇంటిని జప్తు చేసేదాకా వచ్చిందనుకోండి, లేదా మీ ప్రాపర్టీని కుదవ పెట్టేంత వరకు వచ్చిందనుకోండి, మీరు కష్టపడటంతో పాటుగా చేయవలసిన చిన్న పరిహారం ఏంటంటే, తప్పనిసరిగా ఖరీదైన వస్తువులు అంటే బంగారం కానీ, నగలు కానీ, ఆస్తి పత్రాలు కానీ, లేదా నోట్లు కానీ, ఇవి నైరుతి దిశలో ఉండేలాగా చూసుకోండి. అంటే నైరుతి దిశలో ఉండే అలమారలో కానీ, బీరువాలో కానీ పెట్టండి. అలానే కొంతమంది మధ్యతరగతి వారు ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. మీరు ఈఎంఐ చెల్లించే విషయంలో ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే మొదటి విడత ఈఎంఐ చెల్లించేది మంగళవారం అయ్యేలాగా చూసుకోండి. మంగళవారం నాడు ఎవరైతే రుణం చెల్లిస్తారో ఆ రుణం అనేది చాలా త్వరగా తీరిపోతుంది. అలానే అప్పుల పాలైపోయిన వారు ఈశాన్య దిశలో అద్దాన్ని ఉంచండి. ఖచ్చితంగా మీరు కష్టపడే క్రమంలో మంచి సానుకూల శక్తిని అందిస్తుంది. అలానే వాస్తు ప్రకారం మీ అప్పులు తీరిపోవాలి అంటే ఏ ఇంట్లో అయితే మీరు నివసిస్తారో ఆ ఇంటిని ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడైతే నీట్గా ఉంటుందో, శుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉండటానికి ఇష్టపడుతుందండి. శుభ్రంగా లేదనుకోండి, మురికిగా ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది, లక్ష్మీదేవి ఉండదు. మీరు ఇల్లు శుభ్రం చేయకుండా మా అప్పు తీరట్లేదు అంటే ఎవరు ఏం చేసేది లేదు. ఖచ్చితంగా ఇంటిని నీట్గా ఉంచుకోండి. అప్పు ఉన్నవారైనా లేనివారైనా సరే ఇంటిని నీట్గా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి అక్కడ ఉండటానికి ఇష్టపడుతుంది. అలానే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో మీ పడక గదిలో, బెడ్రూమ్లో నైరుతి దిశలో కానీ, వాయువ్య దిశలో కిటికీలు కానీ, తలుపులు కానీ ఉండకూడదండి. ఒకవేళ ఉన్నాయనుకోండి, వాటిని మూసేయండి, అటు నుండి నడవద్దు. కావున మొత్తం మీద చూసుకున్నట్లయితే అప్పు పూర్తిగా తిరిగి చెల్లించడానికి ఒక చిన్న ఉపాయం, 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి, మీ చేతిలో 1000 ఉన్నాయి. ఆ 1000 రూపాయలు మొదటి పేమెంట్గా మంగళవారం నాడు ఇవ్వండి. బ్యాంకుల్లో కానీ లేదా మీకు అప్పు ఇచ్చిన వారికి ఆ 1000 రూపాయలని ఫస్ట్ పేమెంట్గా ఇవ్వండి. మంగళవారం నాడు మాత్రమే ఇవ్వండి. మీ దగ్గర 1000 ఉంటే 1000, 10,000 ఉంటే 10,000, 50,000 ఉంటే 50,000. మొదటి పేమెంట్ అనేది మంగళవారం ఇచ్చేలాగా చూసుకోండి. సోమవారం కూడా రుణం తీసుకోవటానికి, ఇవ్వటానికి కూడా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. రుణం ఇచ్చినా తీసుకున్నా ఈ రోజున నష్టమేమీ లేదు. అలాగే శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనుకుంటారు, కానీ చాలామంది వడ్డీతో తిరిగి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదండి.